రండి యువరాణి గారు. నువ్వు యువరాణివా? నువ్వు యువరాణివా? నువ్వు యువరాణివి కాదు. నువ్వు యువరాణివి కాదు. నువ్వు యువరాణివి కాదు. రేయ్ పిచ్చోడా పోరా. ఏయ్, నువ్వురా పిచ్చోడివి. ఎవడికిరా పిచ్చి? నీకు పిచ్చి. రేయ్, నువ్వు దుర్మార్గుడివి, నీచుడివి, పాపాత్ముడివి. ఏంటి ఉపేంద్ర, నిన్ను పాపాత్ముడు అంటున్నాడు? నిన్ను ఎలా మాట్లాడుతున్నాడు? ఎవరెతను? వాడు పిచ్చోడు సార్. అందరినీ ఇలాగే తిడుతూ ఉంటాడు. చూడండి నెమలికల్ని ఎలా పట్టుకున్నాడు చూడండి చేతిలో. ఏయ్, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపాత్ముడివి. ఏయ్ ఎవరెక్కడా? విని తీసుకుపోండిరా. అలాగే. ఏయ్, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపాత్ముడివి. ఏయ్, నువ్వు యువరాణివి కాదు. నువ్వు యువరాణివి కాదు. వాడు పిచ్చోడండి. కాసేపు ఆగితే మీరెవరూ మనుషులు కాదు అంటాడు. మీరేం పట్టించుకోకండి. రండి, మీరు రండి. ఒకడున్నాడు, ఒకడొస్తాడు, ఒకడొస్తాడు. ప్రేమ్ బాబు, బాబోయ్, ఒక పక్క ఎండకి కాళ్ళు కాలిపోతున్నాయి, ఇంకో పక్క చెమట్లేమో కారిపోతున్నాయి. ఏమీ తినకపోవడం వల్ల నీరసం వచ్చేస్తుంది, దాంతో గొంతు ఎండిపోతుంది. నా వల్ల కావడం లేదురా నాయన. ఈ ఎండకి తట్టుకోలేక ఇది ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతుంది. రోజా, నా వల్ల కాదు సార్. చారి గారు చెప్పండి. పాపం రోజా వల్ల కావడం లేదు. తన బదులు మిగిలిన ప్రదక్షిణలు నేను చేయొచ్చా? అలా చెయ్యకూడదు బాబు. యువరాణి వారే చెయ్యాలి. ఆ అమ్మవారి అనుగ్రహం వారికి కలగాలి కదా. యువరాణి గారు, మీరే పూర్తి చేయండి. రోజా, కొంచెం ఓపిక తెచ్చుకోమ్మా. ఇంకెంత? 90 కదా. ఇంత తిరిగింది 18. ఇంకా 90 చేయాలా? ఇది ఎక్కడ గోళ్ళరా నాయనా. సరేమ్మా, తిరుగు. ఆ దైవానుగ్రహం కలుగుతుంది అంటున్నారు కదా, తిరిగమ్మా. అమ్మ అనుగ్రహమేమో గాని, నేను యువరాణి నవ్వడమేమో గాని, నన్ను ఈ బెల్లంతోనే చంపేసి బెల్లంతోనే పూర్తి చేసేలా ఉన్నారు. యువరాణి గారు, నడవండి. ఒకటే మంట. అయ్యా చారి గారు,
తర్వాతి కార్యక్రమం ఏమిటండి? ఏంటండి, కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, ఇప్పుడే కదా ఇలా కూర్చున్నాను, అప్పుడే అడగాల? పోనీ మీ వల్ల అవ్వట్లేదంటే చెప్పండి రోజమ్మా, వెళ్ళిపోదాం. ఏ నువ్వు ఆగు. మీరు కాస్త ఆగండి. ఇప్పుడు చేయడానికి కాదమ్మా అడుగుతోంది, అదేంటో తెలిస్తే ఈ లోపు ఆ ఏర్పాట్లు చేసుకుందామని. అయితే ఓకే. యువరాణి గారు సెలవిచ్చారు కదా, అయితే చదివేస్తా. అమ్మో, ఇప్పుడేముందో ఆ గ్రంథం తెరుస్తుంటేనే వణుకొచ్చేస్తుంది. ఇది అసలు ఏం చేసిందో, ఏం రాసి పెట్టిందో ఏంటో. ఈ చారిగాడేమో చదివేస్తా ఉన్నాడు, చెప్పినా వినట్లేదు. ఈ ఉపేంద్రగాడేమో ఏమీ చేయట్లేదు. ఇప్పటి అభిషేకం చావుకొచ్చినట్టుంది. యువరాణి గారు, ఇందులో ఏమి రాస్తుందంటే, గ్యాప్ ఇస్తావంట్రా, ఏం రాసిందో తెలియక చస్తుంటే చదివిచ్చావు. ఆ, ఏమీ లేదు యువరాణి గారు. ఆ, మీ నిలువెత్తు బెల్లాన్ని తూచి ఆ దైవానికి సమర్పించాలి, అంతే. రోజా సింపులే కదా. అవునత్తయ్య. ఆ, రోజా ఇక్కడ కూర్చునేదేదో కాటాలో కూర్చో, ఒక పని అయిపోతుంది కదా. వీడెప్పుడు కింగ్ అయిపోయి 100 విమానాలు కొట్టేద్దామా అనుంది. ఆ తర్వాత ఇంకోటి ఏముంటుందో అని నేను తెలియక భయపడి చేస్తుంటే. అరుణ్ బాబు గారు చెప్పారు కదమ్మా, కూర్చుంటే అయిపోతుంది.